బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎంపికైన తర్వాత తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. డీసీసీ కార్యాలయం చేపట్టిన ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ శాఖలు నిర్వీర్యమయ్యాయన్నారు. కిరాయి భవనాలకు కిరాయిలు చెల్లించలేక, మెస్ బకాయిలు చెల్లించలేక విద్యార్థుల పరిస్థితి అరణ్య రోజున ఉండేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 10వ తేదీలోగా చెల్లిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిర్వీర్యమైన కార్పొరేషన్లకు బలోపేతం చేస్తున్నామన్నారు. మున్నూరు కాపు సంక్షేమానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్న పొన్నం, బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎప్పుడు మాట్లాడే నాయకుడు పెద్దలు బొమ్మ వెంకన్న గారు. ఆ రోజు వెంకన్న గారు సామాన్య కాంగ్రెస్ ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పుడు ఈ బొమ్మగల్ శివారు లోపల మున్నూరు కాపు యొక్క వసతి గృహాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతం పిల్లలు చదువుకోవడానికి వచ్చిన ఒక హాస్టల్ వసతి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల పక్షాన నేనున్నా నుంచి అటు అసెంబ్లీలో కానీ రాష్ట్రంలో కానీ మాట్లాడినటువంటి నాయకుడు పెద్దలు వెంకన్న గారు. మరి వారి తనయుడు శ్రీరామ్ చక్రవర్తి గారు ఒక అత్యంత ఆప్తమిత్రుడు. మన వారు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా మీ అందరికీ మా పాత్రికేయ మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకునే విధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాల శాఖ మాత్యులు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా విప్పుగా మా ఆదిశ్వరన్న గారు, దేవాదాయ శాఖ మంత్రిగా మా కొండ సురేఖ గారు. అంటే ఈ విధంగా బలహీన వర్గాలకి రాష్ట్రంలో మరి గొప్పగా మరి ప్రభుత్వం అన్ని విధాలు అందించి బలహీన వర్గాల నాయకత్వం మరింత పటిష్టవంతంగా ముందుకు సాగే విధంగా ఉంటుంది అనే మాట సందర్భంగా మురిగిస్తున్నా. శ్రీరామ్ నియామకాన్ని సహకరించిన మున్నూరు కాపుగా ముందుగా ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారు ముందుగా ఈ కార్యక్రమం తీసుకొని మన బొమ్మ శ్రీరామ్ గారిని చైర్మన్ వేస్తామన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి కార్యదర్శి కేశవరావు గారు, హనుమంతరావు గారు అందరూ కూడా ఈరోజు శ్రీరామ్ చక్రవర్తి నాయకత్వాన్ని బలపరిచి ఇలా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బలహీన వర్గాల శాఖ కింద ఉండేటువంటి విధంగా వారు ముందుకు చైర్మన్ గా నియమింపబడ్డాడు. నేను ఈ సందర్భంగా ఇప్పుడే ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ వారి దగ్గర ఉంది, బలహీన వర్గాల సంక్షేమ శాఖ నా దగ్గర ఉంది, మేజర్ సంక్షేమ శాఖ మైనార్టీ అభివృద్ధి గారి దగ్గర ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి ఈరోజు మాట్లాడుకుంటే 10 సంవత్సరాలుగా సంక్షేమ శాఖలు నిర్వీర్యమైపోయి కిరాయి భవనాల్లో కిరాయి కట్టలేక, మెస్ బకాయిలను చెల్లించలేక విద్యార్థుల పరిస్థితి అరణ్య రోజునగా ఉంటే పాత బకాయిలను